चेक कर लो, मैं आज तक एक फाइट नहीं आ रहा. ఇటీవల జరిగిన ఈవెంట్స్లో కల్కి నిన్న ముంబైలో ఒక ఈవెంట్ జరిగింది, ప్రెస్ మీట్ కూడా జరిగింది. ఒక ఇంట్రోవర్ట్ కష్టాల్లో మరో ఇంట్రోవర్ట్కి తెలుస్తాయి. అబ్బా, ఈ మాటలు వింటే డార్లింగ్ ఫ్యాన్స్కి కాదు అందరికీ తెలుస్తుంది. కరెక్ట్గా సరిపోతాయి. అసలు సినిమాలో మనకు కనిపించే ప్రభాస్, బయటికి మనం చూసే ప్రభాస్ చాలా డిఫరెన్స్ కూడా ఉంటుంది. ఉదాహరణకి ప్రభాస్ ఆఫ్ స్క్రీన్లో ఎక్కువగా తెలిసిన వాళ్ళు అసలు ఛత్రపతి, బాహుబలి, సలార్ వంటి సినిమాలు చేసింది డార్లింగ్ అయినా అని ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ప్రభాస్ చాలా ఇంట్రోవర్ట్. ఈ విషయంలో డార్లింగ్ ఫ్యాన్స్ అందరికీ తెలుసు. తాజాగా ముంబైలో జరిగిన కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరోసారి రుజువైంది. ఓవైపు అమితాబ్ బచ్చన్, మరోవైపు కమల్ హాసన్ వంటి లెజెండ్స్ స్టేజ్ మీద ఉండడంతో వాళ్ళ ముందు మాట్లాడడానికి ప్రభాస్ పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఇక ఇలా ఉండడంతో ఈ ఈవెంట్ సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేంటని చూస్తే, ఈవెంట్స్లో మైక్ ప్రభాస్కి ఇచ్చినప్పుడు ఈ ఈవెంట్లో రానా హోస్ట్ చేస్తున్నారు. అసలే రానాకి ఇంగ్లీష్ అన్నా ముంబై అన్నా చాలా దిట్ట. దీంతో ముంబై మీడియాని అదిరిపోయేలా అడ్రస్ చేస్తూ అమితాబ్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనికి స్టేజ్ మీద కూర్చోబెట్టి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కూడా అడిగారు. అయితే ఈ సందర్భంగా రానా ప్రశ్నలు అడుగుతున్న సమయంలో స్టేజ్ మీద ఉన్న బిగ్ బి, కమల్, ప్రభాస్, దీపిక అండ్ మైక్ తీసుకొచ్చి ఒక కుర్రవాడు ఇచ్చాడు. అప్పటి వరకు చాలా కూల్గా ఉన్న ప్రభాస్ ఆ కుర్రవాడు మైక్ ఇస్తుంటే వీడేంటి మైక్ ఇస్తున్నాడు, మాట్లాడమంటాడేమో అని అటు కాస్త టెన్షన్గా ఎక్స్ప్రెషన్ ఇస్తూ పోనీలే పక్కన దీపికాకి మైక్ ఇచ్చేద్దామని ప్రభాస్ ట్రై చేశాడు. కానీ అప్పటికే దీపికా దగ్గర మైక్ ఉండడంతో దీంతో అయ్యో ఆల్రెడీ ఇచ్చేశారా అని కమల్ హాసన్కి ఇద్దామని ప్రభాస్ గారు చూస్తే, కానీ కమల్ హాసన్ దగ్గర కూడా మైక్ ఉండడంతో సర్లే ఇది ఏదో మేనేజ్ చేద్దాం అన్నట్లుగా ఫేస్ పెట్టారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఆ తర్వాత రానా అడిగిన ప్రశ్నకి చాలా మొమాటంతో సమాధానం ఇచ్చారు డార్లింగ్. దీంతో పక్కన ఉండే అమితాబ్, ప్రభాస్ నువ్వు మాట్లాడాల్సిందే అని అంటూ పలుమార్లు చెప్పారు. ఇలా పేరుకే పాన్ ఇండియా స్టార్, కానీ ప్రభాస్ మాత్రం చాలా చిన్న పిల్లాడికున్న మనస్తత్వం ఉంటుంది. అందుకే డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ ప్రభాస్ని ఎందుకు ఇష్టపడతారా అనేది తెలుసుకోండి. ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి, సరేనా?